హాయ్ అండి. వెల్కమ్ టు ఆరోగ్య రుచులు. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలోని ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ప్రోడక్ట్ వచ్చేసి పల్లెటూరి పచ్చళ్ళు. వీళ్ళ దగ్గర నేను ఇదే ఫస్ట్ టైం అనమాట పచ్చళ్ళు ఆర్డర్ పెట్టడం. అది టేస్ట్ ఎలాగుంటుందో, ఎంత క్వాంటిటీ ఇచ్చారో, ఎలాగుందో మీకు ఈ వీడియోలో అయితే రివ్యూ ఇస్తాను. నేను చికెన్ బోన్‌లెస్ పచ్చడి అయితే 250 గ్రామ్స్ ఆర్డర్ అయితే పెట్టాను. ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను. వాళ్ళ లేబుల్ తోటి ఇలాగైతే నీట్‌గా ప్యాక్ చేసి ఇచ్చారు. చికెన్ బోన్‌లెస్ పల్లెటూరు పచ్చళ్ళు. లేబులేసి చాలా నీట్‌గా ఇచ్చారనమాట. ప్యాకింగ్ అయితే కట్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే లోపల ఇంకొక ఎక్స్‌ట్రా లేయర్ అయితే ఉంది. అది కూడా కట్ చేసి లాస్ట్ ఫైనల్ వచ్చేసి పచ్చడి కవర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇలాగ డబుల్ లేయర్ కట్ చేయంగానే ఫైనల్లీ మనకి పికిల్ ప్యాక్ అయితే బయటకొచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి. దీన్ని కూడా కట్ చేశాను. కానీ నాకు బోన్ చికెన్ అయితే వచ్చిందండి. చికెన్ బోన్‌లెస్ ఆర్డర్ ఇస్తేని బోన్‌తో పాటు మనకైతే ఇచ్చారు. అలాగే వెయిట్ కూడా చెక్ చేసి చూపిస్తాను మీకు. వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్‌లీ 250 గ్రామ్స్ అయితే ఉందండి. ఇప్పుడు దీంట్లో పీసెస్ కూడా చూపిస్తాను మీకు. తీసి ఇదిగోండి చూడండి బోన్‌తో పాటు మనకైతే వచ్చినియి. బోన్‌తో పాటు వచ్చినియండి. బోన్ లేకుండా నేను ఆర్డర్ ఇచ్చాను. బోన్‌లెస్ చికెన్ ఆర్డర్ ఇస్తేనే విత్ బోన్‌తో అయితే నాకు పంపించారు. ఏదో మొత్తానికి మిస్టేక్ అయ్యి ఇలా వచ్చుంటుంది. ఇప్పుడు ఈ 250 గ్రామ్స్‌లోని పీసెస్ ఎన్నొచ్చినాయి అన్నది నేను చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. గ్రేవీ ఎంతుంది అన్న క్వాంటిటీ కూడా చూపిస్తాను. మొత్తం ప్యాక్ అంతా కూడాని తీస్తే మనకి ఎగ్జాక్ట్‌లీ 10 పీసెస్ కూడా రాలేదు. కరెక్ట్‌గా 8 పీసెస్ అయితే ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా గ్రేవీ ఆయిల్ తోటి ఫుల్‌గా ఉంది. కరెక్ట్‌గా 8 ముక్కలైతే వచ్చినాయనమాట. పీసెస్ మాత్రం కొద్దిగా పెద్దవే ఇచ్చారు. చిన్నవి కూడా కొన్నున్నాయి. ఒక మూడో ఎన్నో చిన్నవొచ్చినియి. పెద్దవి మాత్రం ఒక 8 వరకు ఉన్నాయి. చిన్న చిన్న ముక్కలొచ్చేసి ఒక 4 అలా వచ్చినియనమాట. ఇదిగోండి బోన్ తోటొచ్చింది మనకి. బోన్‌తో గూడా వచ్చినియి. కానీ ఒక ముక్క అయితే తీసి మీకు చూపిస్తాను. చాలా గట్టిగా అయితే ఉంది. చికెన్ కొద్దిగా మంచిగా ఫ్రై అయితేనే కదా మనకెక్కువ నిలువుంటుంది. ముక్క అయితే చాలా సాల్ట్‌గా ఉంది. ఉప్పు ఎక్కువగా ఉంది. ఫైనల్లీ నాకంత టేస్ట్ అయితే బాగా అనిపించలేదు.